వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ జిల్లాకు ప్రాధాన్యత తగ్గించారని ఆరోపించారు. నర్సంపేటలో బీఆర్ఎస్ హయాంలో వచ్చిన 100 కోట్ల అభివృద్ధి పనులను ఆపి అవే పనులను కాంగ్రెస్ ఎమ్మెల్యే మాధవరెడ్డి తన సొంత కాంట్రాక్టర్గా మార్చుకుంటున్నాడని ఆరోపించారు. తండాల్లో మంజూరైన కోట్ల రూపాయల బీటీ రోడ్ల పనులను రద్దు చేశారని విమర్శించారు. రైతు రుణమాఫీ పూర్తవటం లేదని, యూరియా కొరత వల్ల రైతులు తిరిగి క్యూల్లో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట దోపిడీ, వడ్ల బస్తా కింద 5 కిలోలు ఇవ్వటం రైతులపై దాడి అని అన్నారు. కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నాయకుల చేతుల్లో పెట్టి రైతులను దోచుకుంటున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల మధ్య కుక్కల పోటీ జరుగుతోందని ఆరోపించారు. పాత అభివృద్ధి పనులను మార్పు పేరిట రద్దు చేసి తమ సొంత కంపెనీలకు కట్టబెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రెవెన్యూ అధికారులు మట్టి దందాల్లో భాగస్వాములయ్యారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ అక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ సమావేశంలో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు కోరుకున్నటువంటి, ప్రజల డిమాండ్ ఉన్నటువంటి అభివృద్ధి పనులను రద్దు చేస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి, ప్రారంభించినటువంటి, మంజూరు చేసినటువంటి 100 కోట్ల రూపాయల నిధులను మన నియోజకవర్గంలో మార్పులో భాగంగా కోరి తెచ్చుకున్న దొంతి మాధవరెడ్డి గారు శాసనసభ్యులు అన్ని పనులను రద్దు చేస్తూ, మళ్లిస్తూ 100 గ్రామాల కనెక్టివిటీ రోడ్స్ను ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 60 గ్రామాలకు, తండాలకు చెందినటువంటి కనెక్టివిటీ రోడ్స్ను రద్దుపరిచాడు. తాజాగా మరో 40 గ్రామాలకు చెందినటువంటి రోడ్లను కూడా రద్దుపరచాలని చెప్పి తను డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు వ్రాతపూర్వకంగా తను ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. నర్సంపేట నియోజకవర్గానికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి అనేది నిరంతరమైనది, శాశ్వతమైనది, ఎక్కడ కూడా అది బ్రేక్ కావడానికి లేదు. కానీ అలా మార్పు అంటేనే అభివృద్ధికి బ్రేక్ అన్నట్టు, మార్పు అంటేనే అవినీతి అరాచకం అన్నట్టు, మార్పు అంటేనే ఇష్టారీతిన మరి ఒక దోపిడీ ముఠా తయారై అక్రమంగా పనులను రికార్డు చేసుకుంటున్నట్టు అనిపిస్తున్నది తప్ప ఎక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో అభివృద్ధి స్ఫూర్తి అనేది నియోజకవర్గంలో అగుపడటం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల పథకాలను ఇవాళ మార్పులో భాగంగా మొత్తం బ్రేక్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎక్కడ ప్రజాసేవ అవపడతలేదు, రాష్ట్రంలో లేదు, జిల్లాలో లేదు, ఇక్కడ లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుక్కల కొట్లాట పెట్టుకుంటున్నారు. వాళ్ళని గెలిపించింది ఎందుకు అని ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే పరిస్థితికి వరంగల్ జిల్లా రాజకీయాలను తీసుకొచ్చి వరంగల్ పూర్వపు జిల్లా విలువను రాష్ట్ర రాజకీయాల్లో తగ్గించింది కాంగ్రెస్ పార్టీ. ఏ మంత్రులకు ఎమ్మెల్యేలకు పడదు, ఎమ్మెల్యేలకు కిందున్న క్యాడర్లు పడదు. ఒకే పనికి ఎమ్మెల్యే ఒక తీరు ఉత్తరం రాస్తాడు, మంత్రి మరొక తీరు ఉత్తరం రాస్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.